తెలుగు బిడ్డ గోపి తోటకూర తాజాగా చరిత్ర సృష్టించారు. అంతరిక్షంలోకి వెళ్ళొచ్చిన తొలి భారత స్పేస్ టూరిస్ట్గా ఘనత సాధించారు. అంతేకాదు అంతరిక్ష ప్రయాణం చేసిన రెండో భారతీయుడిగా రికార్డుకి ఎక్కారు. 1984లో భారత సైన్యానికి చెందిన వింగ్ కమాండర్ రాకేష్ శర్మ మొట్టమొదటిసారి అంతరిక్ష ప్రయాణం చేసిన సంగతి తెలిసిందే. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ జెబోస్ సారథ్యంలోని బ్లూ ఆరిజిన్ ప్రైవేట్ సంస్థ ఔత్సాహికులను అంతరిక్షంలోకి తీసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 7వ హ్యూమన్ ఫ్లైట్ N-25 ఆదివారం ఉదయం అమెరికాలోని వెస్ట్ టెక్సాస్ లాంచ్ సైట్ నుంచి అంతరిక్షంలోకి బయలుదేరింది. 10 నిమిషాలకు పైగా అంతరిక్షంలో విహరించి క్షేమంగా వెనక్కి తిరిగి వచ్చింది. ఈ ర్యాకెట్లో ప్రయాణించిన 6గురిలో గోపి తోటకూర కూడా ఉన్నారు. భూ వాతావరణం, ఔటర్ స్పేస్ సరిహద్దు రేఖ అయిన కర్మాన్ లైన్ పైభాగం వరకు వీళ్ళ ప్రయాణం సాగింది. అంతరిక్షాన్ని తాకొచ్చారు. భూమి ఉపరితలం నుంచి 100 కిలోమీటర్లలో కర్మాన్ లైన్ ఉంటుంది. బ్లూ ఆరిజిన్ సంస్థ ద్వారా ఇప్పటిదాకా 31 మంది స్పేస్ టూరిస్టులుగా అంతరిక్ష ప్రయాణం చేశారు. ఆంధ్రప్రదేశ్లో జన్మించిన గోపి తోటకూర ఎంబ్రీ రిడిల్ ఏరోనాటికల్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. పైలట్గా శిక్షణ పొందారు. ప్రిజర్వ్ లైఫ్ కార్పొరేషన్ అనే సంస్థకు సహవ్యవస్థాపకుడు, ఇంటర్నేషనల్ మెడికల్ జెట్ పైలట్గా పనిచేస్తున్నారు. గోపికి సాహసాలంటే ఇష్టం. ఇటీవల టాంజానియాలోని అత్యంత ఎత్తైన పర్వతం మౌంట్ కిలిమంజారోను కూడా అధిరోహించారు.